లాస్ట్ క్లాస్లో మనం ఏం మాట్లాడుకున్నాం, హౌ టు ఇన్స్టాల్ ఎక్లిప్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాం. సో జావా పైన చిన్న థియరిటికల్ టాపిక్స్ కొన్ని మాట్లాడుకున్నాము. లైక్ జావా ఇస్ ఎ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అని. జావా ప్రోగ్రామ్ అనేది ఒక క్లాస్తో స్టార్ట్ అవుతుందని చెప్పుకున్నాం. క్లాస్ ఈస్ నథింగ్ బట్ అ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. సో మెథడ్ అంటే ఏంటి, వేరియబుల్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఎస్టర్డేస్ క్లాస్లో మాట్లాడుకున్నాం, రైట్? సో నా కమింగ్ టు ద టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లో మనం ఏం చూద్దాం అంటే, ఒక క్లాస్లో మెథడ్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ క్లాస్లో వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి. సో మెయిన్ మెథడ్ నుంచి మన వేరియబుల్స్ని ఎలా కాల్ చేయొచ్చు, మెయిన్ మెథడ్ నుంచి మన మెథడ్స్ని ఎలా కాల్ చేయొచ్చు. సో హౌ టు క్రియేట్ ఆ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి. సో ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో మాట్లాడుకుందాం. ఓకే, రైట్. సో ఇది ఎస్టర్డే క్లాస్ అమ్మా. ఎస్టర్డేస్ క్లాస్లో మనం జస్ట్ డెమో 1 అని చెప్పి ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాం. సో డెమో 1లో ఎస్టర్డే ఓన్లీ మెయిన్ మెథడ్ ఒకటే తీసుకున్నాము. మనం ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఫస్ట్ మనకి ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ బిగిన్స్ విత్ మెయిన్ మెథడ్ ఓన్లీ. ఎగ్జిక్యూషన్ అప్పుడు మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మనం ఎస్టర్డే మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు ఒక చిన్న ప్రోగ్రామ్ ఇక్కడ చెప్తున్నాను చూడండి, అబ్జర్వ్ ద ప్రోగ్రామ్. సి మనకి క్లాస్ నేమ్కి నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉంటుంది అంటే, క్లాస్ నేమ్ షుడ్ బిగిన్స్ విత్ అప్పర్ కేస్. క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా బిగినింగ్ విత్ అప్పర్ కేస్, బిగినింగ్ క్యారెక్టర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి. అండ్ ఎవరి ఇంటర్నల్ వర్డ్, ప్రతి ఇంటర్నల్ వర్డ్ కూడా మనకి దేంతో బిగిన్ అయి ఉండాలమ్మా? ఎవరి ఇంటర్నల్ వర్డ్ షుడ్ బిగిన్స్ విత్ అప్పర్ కేస్. గుర్తుపెట్టుకోండి, క్లాస్ నేమ్ షుడ్ బిగిన్స్ విత్ అప్పర్ కేస్. అండ్ ఎవరి ఇంటర్నల్ వర్డ్, ప్రతి ఇంటర్నల్ వర్డ్ కూడా మనకి అప్పర్ కేస్తో బిగిన్ అయి ఉండాలి. ఎస్టర్డే అయితే ఓన్లీ డెమో 1 అనేది ఓన్లీ వన్ వర్డ్, ఒకటే వర్డ్ కాబట్టి డెమో 1లో డి క్యాపిటల్ లెటర్ రాసాము. ఈ రోజు ఇష్యూకి వస్తే ఇక్కడ హలో ప్రోగ్రామ్ అని చెప్పి ఒక క్లాస్ నేమ్ తీసుకున్నాను. మీరు కూడా ఇదే తీసుకోవాలని ఏం లేదండి. యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్ యువర్ విష్. మీరు ఏదైనా పేరు తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నేను హలో ప్రోగ్రామ్ అని తీసుకున్నాను. సో హెచ్ క్యాపిటల్ లెటర్, ప్రోగ్రాంలో పి క్యాపిటల్ లెటర్, దెర్ ఈజ్ నో స్పేస్. మా నేమ్స్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా స్పేసెస్ అనేది అలౌ చేయదు. అది క్లాస్ నేమ్ కానివ్వండి, మెథడ్ నేమ్ కానివ్వండి, వేరియబుల్ నేమ్ కానివ్వండి, ఏ నేమ్ అయినా కూడా స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్. స్పేసెస్ని అలౌ చేయదు. ఓకే, ఒక విషయం గుర్తుపెట్టుకోండి బిగినర్స్ మెయిన్గా. క్లాస్ నేమ్లోని అండ్ మెథడ్ నేమ్ రాసేటప్పుడు, వేరియబుల్ నేమ్స్ రాసేటప్పుడు స్పేసెస్ నాట్ అలౌడ్, స్పేసెస్ని అలౌ చేయదు, రైట్? సే క్లాస్ అంటే ఏం చెప్పుకున్నామా? ఎస్టర్డేస్ క్లాస్లో మనం క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. ఈరోజు ప్రోగ్రాంలో ఒక రెండు వేరియబుల్స్ తీసుకున్నాను చూడండి. A = 10, ఇక్కడ ఏ అనేది ఒక వేరియబుల్. B = 20, ఇక్కడ బి అనేది ఒక వేరియబుల్. వేరియబుల్ అంటే ఏం చెప్పుకున్నామా? వేరియబుల్ మీన్స్ ఇట్ ఈస్ ఎ మెమరీ లొకేషన్ వేర్ యూ కెన్ స్టోర్ ద వాల్యూస్. అంటే ఇక్కడ 10 అనే వాల్యూ తీసుకువెళ్ళి మనం ఏలో స్టోర్ చేసాం, 20 అనే వాల్యూ తీసుకువెళ్ళి బిలో స్టోర్ చేసాం, రైట్? సో నెక్స్ట్ ఇక్కడ డేటా టైప్. ఇక్కడ ఇంటీజర్ని ఏమంటాం అంటే డేటా టైప్ అని పిలుస్తూ ఉంటామా. ఎనీవే, వీలైతే ఈ రోజు క్లాస్లో లేదా రేపటి క్లాస్లో మనం జావాలో డిఫరెంట్ డేటా టైప్స్ ఏముంటాయి అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. సో టెంపరీగా ఇంటీజర్ అంటే అర్థం ఏంటంటే ఇట్ విల్ యాక్సెప్ట్ ద హోల్ నెంబర్స్. ఇంటీజర్ అనేది దేన్ని యాక్సెప్ట్ చేస్తుందమ్మా? హోల్ నెంబర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో దట్ మీన్స్ ఫుల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ ద డెసిమల్స్. అంటే ఫ్రాక్షనల్ నెంబర్స్ని అలౌ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10.5 అని ఇచ్చాను అనుకోండి, నో, ఇట్ విల్ నాట్ అలౌ. సో 10.5 అని ఇస్తే మనల్ని అలౌ చేయదమ్మా. ఇంటీజర్ అనేది ఓన్లీ హోల్ నెంబర్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. సో మీరు ఫ్రాక్షనల్ నెంబర్స్ ఇవ్వాలి అనుకున్నట్టయితే మీరు ఫ్లోట్ అనే డేటా టైప్ వాడాలి, లేదా డబుల్ అనే డేటా టైప్ వాడాలి. ఆ డేటా టైప్స్ అన్ని మనం నెక్స్ట్ ప్రోగ్రామ్లో మాట్లాడుకున్నాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ డేటా టైప్స్ ఇన్ జావా అని చెప్పి చెప్తాను. ఓకే, సో ఈ ప్రోగ్రాంలో ఇనీషియల్గా నేను ఇంటీజర్ అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇంటీజర్ A = 10, ఇంటీజర్ B = 20, అండ్ ఎవరి స్టేట్మెంట్ షుడ్ ఎండ్స్ విత్ సెమీకోలన్. ప్రతి స్టేట్మెంట్లో ఎండింగ్లో కంపల్సరీ మీరు సెమీకోలన్ రాయాలి. ఓకే అమ్మా, రెండు వేరియబుల్స్ తీసుకున్నా, అదేవిధంగా కొన్ని మెథడ్స్ తీసుకున్నాను చూడండి. M1 అనేది నా ఫస్ట్ మెథడ్, M2 అనేది సెకండ్ మెథడ్, M3 అనేది థర్డ్ మెథడ్. సో మెథడ్ నేమ్స్ ఏం తీసుకున్నా మీ ఇష్టం, యూ కెన్ రైట్ ఎనీ మెథడ్ నేమ్స్. ఎగ్జాంపుల్గా నేను M1, M2, M3 అని తీసుకున్నట్టు నా భాషలో మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 అని చెప్పి తీసుకున్నాను. సో ఇక్కడ పబ్లిక్ వాయిడ్ M1, పబ్లిక్ వాయిడ్ M2, పబ్లిక్ వాయిడ్ M3. ఈ పబ్లిక్ అంటే ఏంటనేది కూడా మనం ఫ్యూచర్లో నేర్చుకుంటాము. వీటిని యాక్సెస్ మాడిఫైర్స్ అంటారు. యాక్సెస్ మాడిఫైర్స్, మనకి జావాలో యాక్సెస్ మాడిఫైర్స్ అనేవి పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్. యాక్చువల్గా 4 యాక్సెస్ మాడిఫైర్స్ ఉంటాయి మా జావాలో: పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్,
డిఫాల్ట్ అని చెప్పి ఒక 4 యాక్సెస్ మాడిఫైర్స్. వాటి కోసం ఇన్డెప్త్గా విత్ ఎగ్జాంపుల్స్ మనం ఫ్యూచర్లో మాట్లాడుకుంటాం. ఈ రోజుకి టెంపరీగా మీరు ఇక్కడ పబ్లిక్ వాయిడ్ అనేది ఈ రోజుకి బై హార్ట్ చేయండి. సో వాయిడ్ అంటే వాట్ టైప్ ఆఫ్ వాల్యూ ఇట్ ఈస్ రిటర్నింగ్, ఏం రిటర్న్ చేస్తుంది. వాయిడ్ అంటే ఇట్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్, ఈ మెథడ్ అనేది బయటకి ఏమీ రిటర్న్ చేయట్లేదు అండాన్ని ఏమంటారమ్మా, వాయిడ్ అంటాం. సో దానికి సంబంధించి కూడా రిటర్నింగ్ అంటే మెథడ్ నుంచి వాల్యూస్ ఎలా రిటర్న్ చేయాలి అనే విషయాలు కూడా మనం ఫ్యూచర్లో మాట్లాడుకుంటాం. ఈ రోజుకి టెంపరీగా మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు, పబ్లిక్ వాయిడ్ M1 అనేది ఫస్ట్ మెథడ్, పబ్లిక్ వాయిడ్ M2 అనేది సెకండ్ మెథడ్, పబ్లిక్ వాయిడ్ M3 అనేది థర్డ్ మెథడ్. ఇలా ఒక 3 మెథడ్స్ రాస్తున్నాం. మెథడ్ అంటే డెఫినేషన్ ఏంటమ్మా, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ ద మెథడ్. ఎస్టర్డేస్ క్లాస్లో ఆల్రెడీ మీరు నోట్ చేసుకున్నారు కదా. మెథడ్ అంటే ఏం చెప్పుకున్నా, నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ గ్రూప్డ్ ఇంటూ ఎ సింగిల్ లాజికల్ యూనిట్. నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మీరు ఒక సింగిల్ యూనిట్గా తీసుకుంటే దాన్ని ఏమంటున్నాం, మెథడ్ అంటున్నాం. సో ఈ మెథడ్కి ఓపెనింగ్ బ్రాకెట్ రాయాల్సి ఉంటుంది, మెథడ్కి క్లోజింగ్ బ్రాకెట్ కూడా రాయాల్సి ఉంటుంది. దీన్ని మెథడ్ బాడీ అంటున్నామా. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెథడ్ బాడీ. మెథడ్ బాడీలో ఏమైనా స్టేట్మెంట్స్ ఇవ్వండి, టెంపరీగా మీ ఇష్టం. యూ కెన్ రైట్ ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్. లోపల ఏవైనా కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వండి. నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సమ్ ఏదో ఫస్ట్ మెథడ్ అని సమ్ ఏబిసి అని ఏదో ఒక నేమ్ ఒకటి ఇలా టైప్ చేసుకుంటూ వెళ్ళాను. సో మెథడ్ 1 అనేది మనం డిఫైన్ చేసాం, మెథడ్ 2 అనేది డిఫైన్ చేసాం, మెథడ్ 3 అనేది కూడా ఇక్కడ డిఫైన్ చేసాం. 3 మెథడ్స్ని డిఫైన్ చేసాం. ఈ మెథడ్స్ అన్నిటిని ఇప్పుడు మనం ఎక్కడి నుంచి కాల్ చేద్దాం అనుకుంటున్నాం, ఐ వాంట్ టు కాల్ ఆల్ దీస్ మెథడ్స్. ఈ మెథడ్స్ అన్నింటినీ కూడా మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేద్దామా. ఈ మెథడ్స్ అన్నింటినీ మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేద్దాం. సో చూడండి ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. మెయిన్ మెథడ్ ఎలా రాయాలమ్మా, ఎస్టర్డే మనం మాట్లాడుకున్నాం, కావలిస్తే ఇంకొకసారి రిపీట్ చేస్తాను చూడండి. మెయిన్ మెథడ్కి షార్ట్ కట్ ఏంటి మనకి, MAIN మెయిన్, కంట్రోల్ స్పేస్ ప్రెస్ చేయగానే మిమ్మల్ని అది అడుగుతుందమ్మా, మెయిన్ మెథడ్ కావాలని అడుగుతుంది. ఎస్, యూనిట్ టు సెలెక్ట్ ఇట్. సో ఇక్కడ ఈ బ్రాకెట్ నేను నెక్స్ట్ లైన్లో తీసుకోండి. మెయిన్ మెథడ్లో ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక చిన్న ప్రింట్ కమాండ్ రాస్తున్నా జస్ట్ మీకు తెలియడానికి. సో జస్ట్ ఏదో ఒక హాయ్ అనే ఒక అవుట్పుట్ కావాలి. సో ఇఫ్ ఐ రన్ ద ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది. ఇఫ్ ఐ రన్ ద ప్రోగ్రామ్, ద ఎగ్జిక్యూషన్ బిగిన్స్ విత్ మెయిన్ మెథడ్. ఎగ్జిక్యూషన్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా, మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ మెథడ్లో జస్ట్ హాయ్ అని ఉంది కదా, ఇది ఓన్లీ హాయ్ని మాత్రమే ప్రింట్ చేస్తుంది. చూడండి రన్ చేసి చూపిస్తున్నాం. ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్, ద అవుట్పుట్ విల్ బి ఓన్లీ హాయ్. హాయ్ అనేది ఒక్కటే మీకు ప్రింట్ అయిందండి. మనకి M1 అనేది ఎగ్జిక్యూట్ కాలేదు, M2 ఎగ్జిక్యూట్ కాలేదు, M3 కూడా ఎగ్జిక్యూట్ కాలేదు. సో ఎందుకు, రీజన్ ఏంటమ్మా, సో ఇక్కడ మనం రన్ బటన్ క్లిక్ చేసేటప్పుడు పవర్ అనేది ఫస్ట్ ఎక్కడికి వస్తుంది, ఇనీషియల్లీ ద పవర్ విల్ కమ్ టు ద మెయిన్ మెథడ్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మెయిన్ మెథడ్ నుంచి M1కి ఒక కనెక్షన్ ఇవ్వాలి, M2కి ఒక కనెక్షన్ ఇవ్వాలి, M3కి ఒక కనెక్షన్ ఇవ్వాలి. అప్పుడు మీకు ఆ M1, M2, M3 అనే మెథడ్స్ మీకు ఎగ్జిక్యూట్ అవుతాయి. సో హౌ టు కాల్ దట్ M1, M2, M3. మన M1 అనే మెథడ్, M2 అనే మెథడ్, M3 అనే మెథడ్ మనం మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయాలి అంటే ఎలా కాల్ చేస్తాం. ఫర్ దట్ యూ నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మీరు ఏం చేయాల్సి ఉంటుందమ్మా, మీరు మీ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. వాట్ ఈజ్ యువర్ క్లాస్ నేమ్. ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటమ్మా, ద క్లాస్ నేమ్ ఈజ్ హలో ప్రోగ్రామ్. మీరు పైకి స్క్రోల్ చేసి మీ క్లాస్ నేమ్ ఏం రాశారో మీరు చూసుకోవాలి. వీలైనంత వరకు మీరు మీ క్లాస్ నేమ్ని కాపీ చేసుకోండి. యూ నీడ్ టు కాపీ యువర్ క్లాస్ నేమ్. రీజన్ ఏంటంటే చాలామంది బిగినర్స్ చేసే తప్పు ఏంటంటే పైన క్లాస్ నేమ్ ఒకటి రాస్తారమ్మా, కింద ఆబ్జెక్ట్ క్రియేట్ చేయమంటే వాళ్ళ క్లాస్కి వాళ్ళ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ఇంకోటి ఏదో పేరు రాసి దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు. అలా చేయకూడదమ్మా. మీరు ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేయాలి, యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ యువర్ క్లాస్. మీరు పైన టాప్లో మీరు ఏదైతే క్లాస్ క్రియేట్ చేసుకున్నారో మీరు క్రియేట్ చేసుకున్న క్లాస్కి మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. సో దట్స్ వై ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే మన క్లాస్ నేమ్ ఏదైతే టాప్లో తీసుకున్నామో క్లాస్ నేమ్ని కాపీ చేస్తున్నాం. సో ఆ క్లాస్కి మనం ఇక్కడ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. సో చూడండి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తున్నా, రైట్ యువర్ క్లాస్ నేమ్, మీ క్లాస్ నేమ్ రాయండి. క్లాస్ నేమ్ తర్వాత ఒక స్పేస్ ఇవ్వండి. ఆఫ్టర్ ద స్పేస్ యూ కెన్ గివ్ ఎనీ ఆబ్జెక్ట్ నేమ్. మీకు నచ్చిన ఆబ్జెక్ట్ నేమ్ ఇవ్వండి. అది X అవ్వచ్చు, Y అవ్వచ్చు, Z అవ్వచ్చు, మీ ఇష్టం. మీకు నచ్చిన ఆబ్జెక్ట్ నేమ్ ఒకటి ఇవ్వండి. సో ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు రైట్ ఎ న్యూ, NEW న్యూ. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్. న్యూ అంటే అర్థం ఏంటమ్మా,
న్యూ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్. ఆల్రెడీ మనం పైన ఒక డేటా టైప్ చూసామా, ఇంటీజర్ అనేది ఒక డేటా టైప్ అని చెప్పాను కదమ్మా. డేటా టైప్ అంటే ఏంటి? ద టైప్ ఆఫ్ డేటా. వాట్ టైప్ ఆఫ్ డేటా యు ఆర్ గోయింగ్ టు స్టోర్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డేటా టైప్. సో ఇంటీజర్ అనేది ఒక వేరియబుల్కి సంబంధించినటువంటి డేటా టైప్. ఇంటీజర్ అనేది ఒక వేరియబుల్కి సంబంధించినటువంటి డేటా టైప్. మరి న్యూ అనేది ఏంటమ్మా? వాట్ అబౌట్ దిస్ న్యూ? న్యూ ఈస్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్ ఆర్ రిఫరెన్స్ డేటా టైప్. న్యూ అనేది ఏంటమ్మా? ఆబ్జెక్ట్ డేటా టైప్ ఆర్ రిఫరెన్స్ డేటా టైప్. సో ఇక్కడ ఎక్స్ అనేది ఆబ్జెక్ట్ అని క్రియేట్ చేస్తున్నాం కదా, ఈ ఆబ్జెక్ట్కి సంబంధించిన డేటా టైప్ని ఆబ్జెక్ట్ డేటా టైప్ అంటున్నాం. సో బిగినింగ్లో మీరు ఏదైతే క్లాస్ నేమ్ రాశారో ఇదే క్లాస్ నేమ్ మరలా ఎండింగ్లో కూడా రిపీట్ అవుతుంది. సేమ్ క్లాస్ నేమ్ యూ నీడ్ టు రిపీట్. సో దట్స్ వై నేను ఏం చెప్పానమ్మా, పైన మీరు మీ క్లాస్ నేమ్ని కాపీ చేసుకోండి అని చెప్పాను కదా. సో బిగినింగ్లో క్లాస్ నేమ్ని కాపీ పేస్ట్ చేయండి, అదే క్లాస్ నేమ్ ఎండింగ్లో కూడా కాపీ పేస్ట్ చేసి స్మాల్ బ్రాకెట్స్, ఇలా స్మాల్ బ్రాకెట్స్ ఇవ్వాలి. యాక్చువల్గా దీన్ని కన్స్ట్రక్టర్ అని పిలుస్తారమ్మా. దీన్ని ఏమని పిలుస్తారు? ఎండింగ్లో రాసాం కదా క్లాస్ నేమ్ విత్ బ్రాకెట్స్. సో ఇలా రాస్తే దీన్ని ఏమని పిలుస్తారమ్మా? కన్స్ట్రక్టర్. అయితే ఈరోజు మీకు కన్స్ట్రక్టర్ కోసం చెప్తే మీరు అర్థం చేసుకోలేరు. ఒక 2 రోజుల తర్వాత నేను మీకు కన్స్ట్రక్టర్ కోసం చెప్తాను. ఈ రోజుకి మీరు టెంపరీగా ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు బిగినింగ్లో క్లాస్ నేమ్ రాయాలి, ఇన్ ద సేమ్ వే ఎండింగ్లో కూడా క్లాస్ నేమ్ రాయాలి విత్ బ్రాకెట్స్ అని గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా దీన్ని కన్స్ట్రక్టర్ అని పిలుస్తాం. సో ఈ కన్స్ట్రక్టర్ కోసం మనం ఒక 1 or 2 డేస్లో మాట్లాడుకుందాం, ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. రైట్. సో వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ నేమ్? ఎనీవే ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ నేమ్ అంటే ఏంటమ్మా? ఎవరైనా చెప్పగలుగుతారా? వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ నేమ్ ఇన్ దిస్ లైన్? ఈ లైన్లో మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ అంటే ఏమవుతుందమ్మా? ద ఆబ్జెక్ట్ నేమ్ ఈస్ ఎక్స్. ఎస్ అమ్మ, ఎక్స్ అనేది ఆబ్జెక్ట్ నేమ్. ఈ ఎక్స్ అనే ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని మీరు మీ మెథడ్స్ని కాల్ చేయొచ్చు. పైన మనం మెథడ్స్ ఏం క్రియేట్ చేసుకున్నాం? M1 M2 M3 అనే మెథడ్స్ క్రియేట్ చేసుకున్నాం కదా. సో ఎక్స్ డాట్ M1 ఇంతవరకు రన్ చేసి చూద్దాం. ఇంతవరకు రన్ చేస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? ఇనీషియల్గా ఎగ్జిక్యూషన్ మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది, హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. హాయ్ తర్వాత మీకు M1 ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి ఒకసారి పైకి వెళ్ళి చెక్ చేసుకోండి. M1లో మీకు ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి? విత్ ఇన్ ద M1 మనకు 3 స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని ప్రింట్ అవుతుంది, ఏబిసి అని ప్రింట్ అవుతుంది, నా పేరు సతీష్ అని ప్రింట్ అవుతుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్. సో ఆ కన్సోల్లో అవుట్పుట్ ఒకసారి చెక్ చేయండి అమ్మా. ఇది కన్సోల్ ఇది. సో ఇనీషియల్గా హాయ్. ఎందుకంటే హాయ్ ఎందుకు ప్రింట్ అయింది? రీజన్ ఏంటి? మనకు మెయిన్ మెథడ్లో హాయ్ రాసాం కదా, హాయ్ అనేది ప్రింట్ అయింది. M1 ఎగ్జిక్యూట్ చేసాం కదమ్మా. M1లో 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా. ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ ఏబిసి సతీష్, ఆ 3 ప్రింట్ అయ్యాయి. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు కాల్ M3. నేను M3ని కాల్ చేద్దాం అనుకుంటాను. సో M1 తర్వాత M2ఏ కాల్ చేయాలని ఏం లేదమ్మా, మీకు నచ్చిన ఆర్డర్లో మీరు కాల్ చేసుకోవచ్చు మీ మెథడ్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ M1 ఐ వాంట్ టు కాల్ M3. నేను M3ని కాల్ చేస్తున్నాను. రన్ ద ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. అవుట్పుట్ చూడండి. ఇనీషియల్గా ఎగ్జిక్యూషన్ మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అయిందండి, హాయ్ ప్రింట్ అయింది. ఇది M1 ఎగ్జిక్యూషన్. M1 ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మీకు ఎన్ని స్టేట్మెంట్స్ ప్రింట్ అయ్యాము? 3 స్టేట్మెంట్స్ ప్రింట్ అయింది. M3లో ఎన్ని స్టేట్మెంట్స్ రాసాం చూడము పైన, హౌ మెనీ స్టేట్మెంట్స్ ఇన్ M3? M3లో మనం ఒక 2 స్టేట్మెంట్స్ రాసాం. ఇట్ ఈస్ థర్డ్ మెథడ్ అని చెప్పి రాసాం, XYZ అని రాసాం. మీరు ఆ రెండింటిని ఇక్కడ చూడొచ్చు. యూ కెన్ సీ హియర్. అర్థమైందమ్మా? గాట్ ఇట్? సో ఈ మిడిల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు M2ని కాల్ చేయాలి అనుకున్నట్టయితే యూ కెన్ గో విత్ M2ని కూడా కాల్ చేసుకోవచ్చు. ఓకే. ఇన్ ద సేమ్ వే ఐ వాంట్ టు కాల్ ద వేరియబుల్స్. మా పైన టాప్లో వేరియబుల్స్ ఏమున్నాయి? ఏ అనేది ఒక వేరియబుల్, బి అనేది ఒక వేరియబుల్. సో ఏ అండ్ బి అనే వేరియబుల్స్ని మనం మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేద్దాం అనుకుంటున్నాము. ఫ్రమ్ యువర్ మెయిన్ మెథడ్ ఐ వాంట్ టు కాల్ ద ఏ అండ్ బి. ఏని బిని ఫర్ ఎగ్జాంపుల్ A+B నేను చేద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు ప్రింట్ A+B. A+B కావాలంటే ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, సిస్అవుట్ కంట్రోల్ స్పేస్. మా సిస్అవుట్ కంట్రోల్ స్పేస్ అంటే ఏమొస్తుంది? system.out.println. మీరు డైరెక్ట్గా A+B అంటే పనిచేస్తుంది అంటే పనిచేయదమ్మా, ఇట్ విల్ రైజ్ ఎర్రర్. ఎందుకమ్మా ఎర్రర్ రైజ్ చేస్తుంది? ఏ అనే వేరియబుల్, బి అనే వేరియబుల్ మనకి మెయిన్ మెథడ్లో లేవు. దీస్ 2 వేరియబుల్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ద మెయిన్ మెథడ్. ఈ వేరియబుల్స్ ఎక్కడ ఉన్నాయి? ద వేరియబుల్స్ ఆర్ అవుట్ సైడ్ ద మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ బయట ఉన్నాయి.
సో మెయిన్ మెథడ్ బయట ఉన్నటువంటి వేరియబుల్స్ని మీరు మెయిన్ మెథడ్ లోపల నుంచి కాల్ చేయాలి అంటే ఎవరి తలక హెల్ప్ తీసుకోవాలి? యూ నీడ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ఆబ్జెక్ట్. మన ఆబ్జెక్ట్ తలక హెల్ప్ తీసుకోవాలి. సో ఇక్కడ ఎలా రాస్తారు చూడండి, ఎక్స్ డాట్ ఏ ప్లస్ ఎక్స్ డాట్ బి. అంటే మీరు ఏ అనే వేరియబుల్ యూజ్ చేయాలన్నా లేదా బి అనే వేరియబుల్ యూజ్ చేయాలన్నా డైరెక్ట్గా యూజ్ చేయలేరు. సో కంపల్సరీ మీరు ఈ ఆబ్జెక్ట్ తలక హెల్ప్ తీసుకోవాలి. సో ఆబ్జెక్ట్ ఏం తీసుకున్నాం ఇక్కడ? ఎక్స్ అని తీసుకున్నాం కదా. సో ఎక్స్ డాట్ ఏ ప్లస్ ఎక్స్ డాట్ బి. సో రన్ చేసి చూద్దాం. సో అవుట్పుట్ అబ్జర్వ్ చేయడము, ఇది మెయిన్ మెథడ్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది, హాయ్ అనేది ప్రింట్ అయిందము. సో నెక్స్ట్ ఇది M1 ఎగ్జిక్యూషన్. M1లో మీకు 3 స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఏమో M2 ఎగ్జిక్యూషన్. M2లో ఒక 2 స్టేట్మెంట్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది M3కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూషన్. M3లో ఒక 2 స్టేట్మెంట్స్. లాస్ట్లో ఏ ప్లస్ బి, ఎక్స్ డాట్ ఏ ప్లస్ ఎక్స్ డాట్ బి, మీకు అవుట్పుట్ ఏమొచ్చిందమ్మా? 30 అనేది వచ్చింది. సో ఇక్కడ వీటన్నిటికి సంబంధించి చిన్న నోట్స్ చెప్తా, రాసుకోండి. సో ప్లీజ్ టేక్ ఎ స్మాల్ నోట్స్, నోట్ ఇట్ డౌన్. సో ఫ్రమ్ యువర్ మెయిన్ మెథడ్, if you want to call any methods or variables from your main method, if you want to call any methods or any variables, then we need to create object to the class. We need to create object to the class. అర్థమైందమ్మా? మెయిన్ మెథడ్ నుంచి మీరు ఏమైనా మెథడ్స్ని లేదా వేరియబుల్స్ని కాల్ చేయాలి అంటే మీరేం చేయాలమ్మా? యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు ద క్లాస్. యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు ద క్లాస్. ఈ ఆబ్జెక్ట్ ఏమని పిలుస్తారమ్మా? వాట్ ఆర్ ద డిఫరెంట్ నేమ్స్ ఫర్ ద ఆబ్జెక్ట్? ఆబ్జెక్ట్ని కొంతమంది ఇన్స్టాన్స్ అని పిలుస్తూ ఉంటారు, కొంతమంది రిఫరెన్స్ అని పిలుస్తూ ఉంటారు. సో ఆబ్జెక్ట్ అని పిలిచినా, ఇన్స్టాన్స్ అని పిలిచినా, రిఫరెన్స్ అని పిలిచినా ఒకటే. టేక్ ద నెక్స్ట్ పాయింట్. So object is also called as instance or reference. Instance or reference. మీకు ఎవరైనా ఇంటర్వ్యూస్లో ఆబ్జెక్ట్ని ఇన్స్టాన్స్ అని లేదా రిఫరెన్స్ అని పిలిస్తే కంగారు పడద్దు. ఆబ్జెక్ట్ అన్నా, ఇన్స్టాన్స్ అన్నా, రిఫరెన్స్ అన్నా ఒకటే. రైట్. వాట్ అబౌట్ దిస్ న్యూ? న్యూ అంటే ఏంటమ్మా ఇక్కడ? న్యూ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్ or reference data type. So note చేసుకున్నాము. New is called as object data type or reference data type. Object data type or reference data type. Right. ఇంకో చిన్న విషయం అమ్మా, చాలామంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారంటే సెమీకోలన్స్ ఎక్కడ పెట్టాలండి, సెమీకోలన్స్ ఎక్కడ పెట్టకూడదు. ఇనీషియల్గా ఏంటంటే మనం మెథడ్స్ని డిఫైన్ చేసేటప్పుడు లేదా మెథడ్ బాడీ రాసేటప్పుడు ఇక్కడ మీరు ఎట్టి పరిస్థితుల్లో సెమీకోలన్ పెట్టకూడదమ్మా. చూడండి, ఇక్కడ M1 అనే మెథడ్ని మనం ఏం చేస్తున్నాం? వీఆర్ డిఫైనింగ్ ద M1. ఇక్కడ ఏం చేస్తున్నాము? వీఆర్ డిఫైనింగ్ ద M2. ఇక్కడ ఏం చేస్తున్నాం? వీఆర్ డిఫైనింగ్ ద M3. M1, M2, M3 అనే మెథడ్స్ని ఇక్కడ మనం ఏం చేస్తున్నామా? డిఫైన్ చేస్తున్నాం. సో డిఫైన్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు సెమీకోలన్ అనేది పెట్టకూడదు. సో అక్సెప్ట్ దట్ డెఫినేషన్ టైం, డిఫైన్ చేసేటప్పుడు కాకుండా రిమైనింగ్ అన్ని సిచ్యువేషన్స్లో కూడా మీరు సెమీకోలన్ అనేది పెడతా ఉంటారమ్మా. చూడండి, మెథడ్ కాలింగ్లో మెయిన్గా మనకి సెమీకోలన్ ఉంటుంది. చూడండి, x.m1, x.m2, x.m3. దీన్ని ఏమంటున్నామా? మెథడ్ కాలింగ్ అంటున్నాం. మెథడ్ కాలింగ్. సో మెథడ్ని డిఫైన్ చేసేటప్పుడు మాత్రమే మీరు సెమీకోలన్స్ అనేవి పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడమ్మా, మెయిన్ మెథడ్ ఉంది. మెయిన్ మెథడ్కి ఎండింగ్లో ఏమైనా సెమీకోలన్ ఉందా? లేదు. ఎందుకంటే ఇది కూడా మెయిన్ మెథడ్కి మనం బాడీ రాస్తున్నాం కదమ్మా. ఈ ఓపెనింగ్ బ్రాకెట్ నుంచి ఈ క్లోజింగ్ బ్రాకెట్లో మధ్యలో ఉండేదాన్ని ఏమంటామమ్మా? మెథడ్ బాడీ అంటాం. అది మెయిన్ మెథడ్ కానివ్వండి లేదా నార్మల్ మెథడ్ కానివ్వండి, వాట్ ఎవర్ దట్ మే బి, ఈ ఓపెనింగ్ బ్రాకెట్ నుంచి క్లోజింగ్ బ్రాకెట్ వరకు ఉండే ఈ పార్ట్ని ఏమంటామా? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెథడ్ బాడీ అంటున్నాం. సో ఇలా మెథడ్ని డిఫైన్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఎండింగ్లో సెమీకోలన్ పెట్టకూడదు. ఓకే. సో అది కావస్తే చిన్న నోట్ రాసుకోండి. వైల్ డిఫైనింగ్ ద మెథడ్స్ we should not insert the semicolon. We should not insert the semicolon after the method name.
We should not insert the semicolon ఆఫ్టర్ ద మెథడ్ నేమ్. మెథడ్ నేమ్ తర్వాత ఎట్టి పరిస్థితిలో సెమీకోలన్ అనేది రాయకూడదు. రైట్. సో ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ మన జీ డ్రైవ్లో ఉంటుందమ్మా. మన జీ డ్రైవ్ లింక్ మీకు తెలిసే ఉంటుంది, లేదా ఈరోజు వాట్సాప్ గ్రూప్లో పంపిస్తాను మీ అందరికీ కూడాను. సో ఎనీవే మీరు ఈ ప్రోగ్రామ్ సేవ్ చేసుకుంటాను అంటే ఒక్క నిమిషం పంపిస్తాను. మన చాట్ బాక్స్లో కూడా ఒకసారి వేస్తాను. సేవ్ ద ప్రోగ్రామ్. చూడమ్మా, చాట్ బాక్స్ ఒకసారి ఓపెన్ చేయండి. మన జూమ్కి సంబంధించిన చాట్ బాక్స్లో ప్రోగ్రామ్ పంపించాను. ఈ ప్రోగ్రామ్ ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. ప్రోగ్రామ్ చూడడం వేరు, ప్రాక్టీస్ చేయడం వేరమ్మా. చూసినంత వరకు బాగానే ఉంటుంది, ప్రోగ్రామ్ వచ్చినట్టే ఉంటుంది. బట్ మీరు మీ చేతులతో టైప్ చేస్తేనే ఎర్రర్స్ ఎక్కడ వస్తున్నాయనే విషయం తెలుస్తుంది. మీకు ఎలాంటి ఎర్రర్స్ వచ్చినా కూడా మన 1040 క్లాస్లోకి రండి. సో 1040 క్లాస్లో నేనే మీ సిస్టంలోకి వచ్చి మీ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తాను. ఓకే. సో మీరు ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయాలి. ప్రాక్టీస్ ఫస్ట్ డే నుంచే, అంటే కొంత మధ్యలోకి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం కాదమ్మా, బిగినింగ్ డే ఫస్ట్ డే నుంచే మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఐల్ టేక్ కేర్. ఓకే, రైట్. సో నెక్స్ట్ డేటా టైప్స్ అని ఒక చిన్న హెడ్డింగ్ తీసుకున్నాము. టేక్ ద హెడ్డింగ్ డేటా టైప్స్. ఎలాగ ఈరోజు మనకి టైం ఉందమ్మా, డేటా టైప్స్ కోసం మాట్లాడుకుందాం ఈరోజు. చూడండి, జావాలో మనకి డేటా టైప్స్ అనేవి ఇనీషియల్గా 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. చూడండి, ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ ద రిఫరెన్స్ డేటా టైప్. రిఫరెన్స్ డేటా టైప్ అన్నా లేదా ఆబ్జెక్ట్ డేటా టైప్ అన్నా ఒకటేనమ్మా. సో ఆల్రెడీ ఇప్పుడు మనం చూసాం కదా ఈ ప్రోగ్రాంలో, ఇప్పుడు ఏదైతే మనం ఈ హలో ప్రోగ్రామ్ అని చూసామో ఇక్కడ ఆల్రెడీ మనం ఒక ఆబ్జెక్ట్ డేటా టైప్ చూసాం. వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ డేటా టైప్? మా ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో ఇక్కడ మనం ఆబ్జెక్ట్ డేటా టైప్ లేదా రిఫరెన్స్ డేటా టైప్ అంటే ఏం చెప్పుకున్నామా? న్యూ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్ అని చెప్పుకున్నాం. ఓకే, ఇట్ ఈస్ ఫైన్. వీఆర్ ఫెమిలియర్ విత్ ద ఆబ్జెక్ట్ డేటా టైప్ ఆర్ రిఫరెన్స్ డేటా టైప్. ఇట్ ఈస్ నథింగ్ బట్ న్యూ. న్యూ అనేది మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో యూజ్ చేసేటటువంటి డేటా టైప్. దెన్ వాట్ అబౌట్ ద ప్రిమిటివ్ డేటా టైప్స్? మరి ప్రిమిటివ్ డేటా టైప్స్ కోసం ఏంటమ్మా? సో ఇక్కడ మనకి జావాలో వీ హ్యావ్ 8 ప్రిమిటివ్ డేటా టైప్స్. 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి ఉంటాయమ్మా. ఏంటా 8 ప్రిమిటివ్ డేటా టైప్స్? చూడండి, మనందరికీ తెలిసింది ఇంటీజర్. ఇంటీజర్ అనేది ఎలాంటి డేటాను యాక్సెప్ట్ చేస్తుందమ్మా? ఇంటీజర్ ఈజ్ యాక్సెప్టింగ్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే ఫుల్ నెంబర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇది ఫ్రాక్షనల్ నెంబర్స్ అంటే డెసిమల్స్ని యాక్సెప్ట్ చేయదమ్మా. సో ఇది ఎంత మెమరీ ఆక్యుపై చేస్తుంది చూడమ్మా? ఇంటీజర్ అనేది 32 బిట్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. బట్ మనకి 32 బిట్ మెమరీ అవసరం లేదు, అందులో హాఫ్ ఆఫ్ ద మెమరీ అంటే 16 బిట్ మెమరీ సరిపోతుంది అనుకుంటే గో విత్ ఏ షార్ట్ అనే డేటా టైప్ వాడండి. సో అగైన్ అందులో మనకి హాఫ్ ఆఫ్ ద మెమరీ ఓన్లీ 8 బిట్ మెమరీ మనకి సరిపోతుంది అనుకుంటే గో విత్ ఏ బైట్. సో అయితే ఇక్కడ మీకు తెలియడానికి పక్కన రేంజెస్ కూడా ఇచ్చానమ్మా. అంటే ఈ 8 బిట్ మెమరీ అంటే మీకు మినిమం నెంబర్ ఎంత తీసుకుంటుంది, మ్యాక్స్ నెంబర్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది. సో 16 బిట్ మెమరీ అంటే అక్కడ మీకు మినిమం నెంబర్ ఎక్కడి నుంచి మ్యాక్స్ నెంబర్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది. జస్ట్ తెలియడానికి ఇచ్చాను. ఇవేమి ఇప్పుడు మీరు బైహార్ట్ చేయాల్సిన పని ఏం లేదమ్మా. మ్యాక్సిమం అందరం ఈ 4గింట్లో అంటే బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ ఈ 4గింట్లో ఎక్కువగా మన అందరం వాడేది ఇంటీజరే వాడతాం. అంటే వీటి కోసం ఈరోజు కన్ఫ్యూజ్ అయ్యి జావా అంటే భయపెట్టుకోవద్దు. మనకి ఈ 4గింట్లో మనం వాడేది రెగ్యులర్గా ఇంటీజర్. ఈ రోజుకి అది ఒకటే గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇంటీజర్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద హోల్ నెంబర్స్ని స్టోర్ చేయడానికి ఇంటీజర్. సో మనకి డబుల్ మెమరీ అంటే దీనికన్నా డబుల్ మెమరీ అంటే 32 బిట్ కదమ్మా ఇంటీజర్ అనేది. మీకు 64 బిట్ మెమరీ కావాలి అంటే యూ కెన్ గో విత్ ఎ లాంగ్. సో లాంగ్ అనే డేటా టైప్లోకి వెళ్ళొచ్చు. సో మనకి ఫ్రాక్షనల్ నెంబర్స్ అంటే ఏంటమ్మా? డెసిమల్స్ అంటే 2.5 లేదా 5.2, 3.2, సో 2.3. సో ఇలాంటి డెసిమల్స్ కావాలి అనుకున్నట్టయితే ఫ్లోట్ అనే డేటా టైప్ వాడండి. ఫ్లోట్ ఎంత మెమరీ ఆక్యుపై చేస్తున్నామో? ఫ్లోట్ అనేది 32 బిట్ మెమరీ. సో ఇందులో మీకు 64 బిట్ మెమరీ కావాలి అనుకుంటే యూ కెన్ గో విత్ ఏ డబుల్. సో మీరు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయండి, జావాలో డేటా టైప్స్ అన్ని మస్ట్ అండ్ షుడ్గా ఎలా ఉంటాయమ్మా? ఆల్ ద డేటా టైప్స్ మస్ట్ బి ఇన్ ద లోవర్ కేస్. సో మీరు ప్రీవియస్ ప్రోగ్రాంలో కూడా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ న్యూ అనే డేటా టైప్ ఎలా ఉందమ్మా? మనకి లోవర్ కేస్లోనే ఉంది. ఇంటీజర్ అనే డేటా టైప్ ఎలా ఉందమ్మా? మనకి లోవర్ కేస్లోనే ఉంది. జావాలో డేటా టైప్స్ అన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్గా మీరు లోవర్ కేస్లో మాత్రమే రాయాలి. ఎక్సెప్ట్ ద స్ట్రింగ్ అనే డేటా టైప్ తప్పించి రిమైనింగ్ డేటా టైప్స్ అన్నీ కూడా మీరు
లోవర్ కేసులోనే రాయాలి. దానికి రీజన్ ఉందమ్మా. స్ట్రింగ్ అనేది యాక్చువల్గా అఫీషియల్గా డేటా టైప్ కాదు. స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ నేమ్ అది. సో క్లాస్ నేమ్స్ ఎప్పుడు దేంతో స్టార్ట్ అవుతాయమ్మా? క్లాస్ నేమ్స్ ఎప్పుడు కూడా అప్పర్ కేస్తో స్టార్ట్ అవుతుంది. సో దట్స్ వై స్ట్రింగ్ అనేది మాత్రమే మీకు అప్పర్ కేస్లో ఉంటుంది. స్ట్రింగ్ తప్పించి రిమైనింగ్ డేటా టైప్స్ అన్నీ కూడా మీకు ఏ కేసులో ఉంటాయమ్మా? లోవర్ కేసులోనే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. డేటా టైప్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఒక క్లాస్ క్రియేట్ చేశాము. ఏబిసిడిఈఎఫ్జి అని కొన్ని వేరియబుల్స్ తీసుకున్నాను. ఓకే, ఫస్ట్ ఇంటీజర్ ఏ ఒక రౌండ్ వాల్యూ ఇవ్వాలి కదా, ఒక హోల్ నెంబర్ ఇవ్వాలి కదా. యూ కెన్ గివ్ ఎనీ హోల్ నెంబర్. నెక్స్ట్ ఫ్లోట్ అంటే అర్థం ఏంటమ్మా? ఫ్రాక్షనల్ నెంబర్ తీసుకుంటుంది. ఫ్లోట్ అనేది ఫ్రాక్షనల్ నెంబర్ తీసుకుంటుంది. సమ్ ఏదో 3.5 2.5 ఏదైనా ఇవ్వండి, మీ ఇష్టం. అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే, మీరు ఫ్లోట్కి ఒక వాల్యూ ఇచ్చేటప్పుడు ఎండింగ్లో కంపల్సరీ మీరు ఎఫ్ అని రాయాలి. ఎఫ్ అనే క్యారెక్టర్ రాస్తేనే దానికి ఫ్లోట్ అని అర్థం అవుతుంది. లేదంటే నాకు ఎఫ్ రాయడం నచ్చట్లేదు, నాకు ఎఫ్ రాయడం ఇష్టం లేదు అనుకుంటే గో విత్ డబుల్. ఫ్లోట్ అనేది ఫ్రాక్షనల్ నెంబరే తీసుకుంటుంది, డబుల్ అనేది ఫ్రాక్షనల్ నెంబరే తీసుకుంటుంది. కాకపోతే ఫ్లోట్ అనేది 32 బిట్, డబుల్ అనేది 64 బిట్. అండ్ డబుల్ రాసేటప్పుడు మీరు ఎండింగ్లో ఎలాంటి క్యారెక్టర్ ఇవ్వాల్సిన పని లేదమ్మా. డైరెక్ట్లీ యూ కెన్ గివ్ ద ఫ్రాక్షనల్ నెంబర్ మీరు డైరెక్ట్గా ఇక్కడ ఇవ్వచ్చు. ఎలాంటి ఎండింగ్లో ఎఫ్ అని ఇవ్వాల్సిన పని లేదు. అదే ఫ్లోట్ వాడేటప్పుడు మాత్రం ఎండింగ్లో కంపల్సరీ ఎఫ్ ఇవ్వాలి. ఈ ఎఫ్ అనేది మీరు లోవర్ కేసులో ఇచ్చినా మీ ఇష్టమే, అప్పర్ కేసులో ఇచ్చినా మీ ఇష్టమే, యువర్ విష్. నెక్స్ట్ స్ట్రింగ్. వాట్ ఈస్ ద స్ట్రింగ్? స్ట్రింగ్ ఈస్ నథింగ్ బట్ ఎ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. స్ట్రింగ్ వాల్యూ ఎప్పుడు డబుల్ కొటేషన్లోనే ఉంటుందమ్మా. స్ట్రింగ్ వాల్యూ ఎప్పుడు కూడా మీకు డబుల్ కొటేషన్స్ మధ్యలో ఉంటుంది. లోపల మీరు ఎన్ని క్యారెక్టర్స్ అయినా రాయొచ్చు. సమ్ రమేష్ అనో, సురేష్ అనో, సతీష్ అనో, హైదరాబాద్ అనో, వైజాగ్ అనో, యూ కెన్ రైట్ ఎనీథింగ్. ఏదైనా ఇక్కడ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ రాసుకోవచ్చు. బూలియన్ అనేది నెక్స్ట్ డేటా టైప్. బూలియన్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. మీరు ట్రూ స్టోర్ చేయాలన్నా లేదా ఫాల్స్ని స్టోర్ చేయాలన్నా మీరు తీసుకోవాల్సిన డేటా టైప్ ఏంటమ్మా? బూలియన్. వేరియబుల్ ఏదైనా తీసుకోండి, మీకు నచ్చిన వేరియబుల్ తీసుకోండి. ఈ బూలియన్ వేరియబుల్లో మీరు ఏం స్టోర్ చేయగలుగుతారమ్మా? ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ చాలామంది ఒక తప్పు చేస్తూ ఉంటారమ్మా. ఈ ట్రూని ఫాల్స్ని తీసుకువెళ్ళి డబుల్ కొటేషన్స్లో పెడతా ఉంటారు. ట్రూని ఫాల్స్ని ఎట్టి పరిస్థితిలో డబుల్ కొటేషన్ పెట్టకూడదు. సో డబుల్ కొటేషన్లో పెడితే అప్పుడు అది ఎలా బిహేవ్ చేస్తుంది? డబుల్ కొటేషన్ అంటే దాని అర్థం దట్ ఈజ్ అ స్ట్రింగ్. అది ఒక స్ట్రింగ్గా బిహేవ్ చేస్తుంది, అది బూలియన్గా బిహేవ్ చేయదు. సో దట్స్ వై ఈ బూలియన్ వాల్యూస్ అయినటువంటి ట్రూ అండ్ ఫాల్స్ని ఎట్టి పరిస్థితిలో కూడా డబుల్ కొటేషన్స్లో పెట్టకూడదు. అండ్ వన్ మోర్ థింగ్, చాలా మందికి ఒక డౌట్ ఉంటుందమ్మా, స్ట్రింగ్కి క్యార్కి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రింగ్ అండ్ క్యార్? సో స్ట్రింగ్ అనేది సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. క్యార్ అనేది సింగిల్ క్యారెక్టర్, ఒకటే క్యారెక్టర్ మీరు స్టోర్ చేయగలుగుతారు క్యార్లో. అండ్ స్ట్రింగ్ అనేది డబుల్ కొటేషన్స్లో మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్వేస్ ద స్ట్రింగ్ వాల్యూ షుడ్ బి ఇన్ డబుల్ కొటేషన్, క్యార్ వాల్యూ షుడ్ బి ఇన్ సింగిల్ కొటేషన్. క్యార్ వాల్యూ మీరు ఎప్పుడు కూడా సింగిల్ కొటేషన్లోనే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఎన్ని క్యారెక్టర్స్ ఇవ్వగలుగుతారమ్మా? క్యార్లో ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ ఇవ్వగలుగుతారు. స్ట్రింగ్లో మీరు 1 ఆర్ మోర్ ఎన్ని క్యారెక్టర్స్ అయినా ఇవ్వచ్చు, మీ ఇష్టం. స్ట్రింగ్ అనేది డబుల్ కొటేషన్లో ఉంటుంది, క్యార్ అనేది సింగిల్ కొటేషన్లో ఉంటుంది. నెక్స్ట్ క్యార్ అనేది మీరు లోవర్ కేస్లోనే రాయాలమ్మా. ఆల్ ద డేటా టైప్స్ మస్ట్ బి ఇన్ లోవర్ కేస్ ఎక్సెప్ట్ ద స్ట్రింగ్ ఒక్కటే మీకు బిగినింగ్ విత్ అప్పర్ కేస్ ఉంటుంది. రిమైనింగ్ డేటా టైప్స్ అన్నీ కూడా మీకు కంపల్సరీ లోవర్ కేసులోనే రాయాలి. ఇక్కడ వేరియబుల్స్ నేను ఏం తీసుకున్నాను? ABCDEFG అని కొన్ని వేరియబుల్స్ తీసుకున్నా. ఈ వేరియబుల్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు మనం ఎక్కడి నుంచి కాల్ చేద్దాం అనుకుంటున్నామా? ఐ వాంట్ టు కాల్ ఆల్ ద వేరియబుల్స్ ఫ్రమ్ ద మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేద్దాం అనుకుంటున్నాం. సో మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయాలి అనుకుంటే మీరు మెయిన్ మెథడ్లో ఏం క్రియేట్ చేయాలి? యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మీరు మీ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. మీరు మీ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. టాప్లో మీరు ఏదైతే క్లాస్ నేమ్ క్రియేట్ చేసుకున్నారో మీ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. సో ఆబ్జెక్ట్ నేమ్ మీ ఇష్టం, అది ఎక్సా వైఆ జెడ్డా, దట్ ఈస్ యువర్ విష్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. సో విత్ యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్, ఎగ్జాంపుల్గా నేను జెడ్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నా. సో విత్ యూజింగ్ దట్ ఆబ్జెక్ట్ యూ కెన్ కాల్ యువర్ వేరియబుల్స్. చూడము, ఇక్కడ జెడ్ అనే ఆబ్జెక్ట్తో మనం ఎలా కాల్ చేస్తున్నాం? Z.A, Z.B, Z.C,
జెడ్ డాట్ డి, మన వేరియబుల్స్ అన్నింటినీ కూడా లైన్గా మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. మీరు అవుట్పుట్ చూడొచ్చమ్మా. ఇది జెడ్ డాట్ ఏ, జెడ్ డాట్ బి, జెడ్ డాట్ సి అన్నీ మనకి పైన ఉన్న వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ అన్నీ లైన్గా మనకి ప్రింట్ అవుతున్నాయి. ఓకే, సో ఇది జస్ట్ డేటా టైప్స్కి ఒక ఎగ్జాంపుల్. ఇది కూడా మన జీ డ్రైవ్లో ఉంటుందమ్మా, నేను పంపించే లింక్లో మీకు ఉంటుంది. బట్ ఎనీవే ఒకసారి పంపిస్తాను మీకు, చూడండి. చాట్ బాక్స్లో వేస్తున్నాను. రైట్. అండ్ మీలో ఎవరికైనా ఎక్లిప్స్ ఇన్స్టలేషన్ అవసరం ఉన్నా మన 1040 క్లాస్లోకి రండమ్మా, ఎలా ఇన్స్టాల్ చేయాలో నేను మీకు గైడ్ చేస్తాను. అండ్ నాన్ ఐటీ వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఏమీ మొహమాట పడాల్సిన అవసరం లేదమ్మా. అంటే ఇంత చిన్న డౌట్ అడిగితే ఏమనుకుంటారేమో అని మీరు మొహమాట పడాల్సిన పని ఏం లేదు. మీకు ఎంత చిన్న డౌట్ వచ్చినా నన్ను అడగండి, మీ స్క్రీన్ షేర్ చేయండి. నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నోట్తో ఎంత మాట్లాడినా వేస్ట్ అమ్మా. మీరు స్క్రీన్ షేర్ చేసి ఓకే నేను ప్రాక్టీస్ చేశాను, ఈ పర్టికులర్ ఎర్రర్ వచ్చింది అని చెప్పి నాకు చూపించండి. సో దెన్ ఐల్ రెక్టిఫై యువర్ ఎర్రర్ విత్ ఇన్ 2 minutes. మీకు ఏం ఎర్రర్ వచ్చింది నేను మీకు వెంటనే క్లియర్ చేసి చెప్తాను. ఆ ఎర్రర్ ఎందుకు వచ్చింది, నెక్స్ట్ టైం నుంచి ఎర్రర్ రాకన్నా మీరు ఎలాంటి కేర్ తీసుకోవాలి, సో ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈ మన రికార్డింగ్ క్లాసెస్ అనే డిస్క్రిప్షన్లో ఉంటాయమ్మా. మనకి కోర్ జావా పైన నేను 16 క్లాసెస్ రికార్డ్ చేసి పెట్టాను. ఆ 16 క్లాసెస్ మీకు పర్ఫెక్ట్గా వస్తే దెన్ యు ఆర్ పర్ఫెక్ట్ విత్ కోర్ జావా. మీకు ఖాళీ ఉన్నప్పుడు అంతా కూడాను మన డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి. ఆ 16 క్లాసెస్ 1 by 1, ఒక క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ చూడండి అమ్మా. అంతే, మధ్యలో స్కిప్ చేసి చూడొద్దు. సో క్లాసెస్ అన్నీ 1 by 1, ఒకదాని తర్వాత ఒకటి 16 క్లాసెస్ చెక్ చేయండి. మీకు ఎప్పుడు ఏ క్లాస్లో డౌట్ వచ్చినా పర్వాలేదు, మన 1040 క్లాస్లోకి రండి. అంటే ఈ రోజు చెప్పిన డౌట్సే ఈరోజు అడగాలని ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు 10th క్లాస్లో ఏదో డౌట్ ఉంది అంటే మన రికార్డింగ్ క్లాసెస్లో 10వ క్లాస్లో మీకు ఏదో డౌట్ ఉంది, నో ప్రాబ్లం, ఈరోజు 1040 క్లాస్లోకి వచ్చి మీరు నన్ను అడగొచ్చాము. సో నాట్ ఓన్లీ ద కోర్ జావా, మీకు సిలీనియంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎస్క్యూఎల్ సర్వర్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా, కోర్ జావాలో ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు 1040 క్లాస్లోకి రావచ్చు, నన్ను అడగొచ్చు. అంతేగానంటే ఈరోజు క్లాస్ మీద ఈరోజు డౌట్స్ అని కాదమ్మా. మీకు ఎప్పుడు ఏ క్లాస్లో డౌట్ వచ్చినా కూడా మన 1040 లింక్లో జాయిన్ అవ్వండి. సో మీరు మీ డౌట్స్ అనేవి నన్ను అడగొచ్చు. ఓకే, సో అయితే ఈ రోజుకి ఒకసారి ఏంటంటే మాట్లాడుకున్నాం ఒకసారి చూడండి. ఈరోజు మనం ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, సో విత్ యూజింగ్ ఆబ్జెక్ట్ హౌ టు కాల్ యువర్ మెథడ్స్ అండ్ హౌ టు కాల్ యువర్ వేరియబుల్స్, అదేవిధంగా డేటా టైప్స్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ తోటి ఈరోజు మనం మాట్లాడుకున్నాం. ఓకే, నేమింగ్ కన్వెన్షన్ ఇష్యూకి వస్తే క్లాస్ నేమ్కి నేమింగ్ కన్వెన్షన్ ఏంటమ్మా, వాట్ ఈస్ ద నేమింగ్ కన్వెన్షన్ ఫర్ ద క్లాస్ నేమ్? క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా బిగినింగ్ విత్ అప్పర్ కేస్, బిగినింగ్ క్యారెక్టర్ అప్పర్ కేస్లో ఉండాలి. ఎవరి ఇంటర్నల్ వర్డ్, ప్రతి ఇంటర్నల్ వర్డ్ కూడా మనకి దేంతో స్టార్ట్ అవ్వాలమ్మా, అప్పర్ కేస్తో స్టార్ట్ అవ్వాలి. ఎవరి ఇంటర్నల్ వర్డ్ షుడ్ బిగిన్స్ విత్ అప్పర్ కేస్. అది క్లాస్ నేమ్కి సంబంధించినటువంటి నేమింగ్ కన్వెన్షన్. మరి మెథడ్ నేమ్ ఎలా ఉండాలి, వేరియబుల్ నేమ్ ఎలా ఉండాలి? వాట్ అబౌట్ ద మెథడ్ నేమ్ అండ్ వాట్ అబౌట్ ద వేరియబుల్ నేమ్? ఈరోజు మనం ఏవో మెథడ్స్ రాసాం కదమ్మా, M1 M2 M3 అని చెప్పి ఒక 3 మెథడ్స్ రాసాం కదా. ఆ మెథడ్స్కి నేమింగ్ కన్వెన్షన్ ఎలా రాసాను చూడమ్మా. M1 M2 M3 దేంతో బిగిన్ అయ్యాయమ్మా? లోవర్ కేస్తో బిగిన్ అయిందా, అప్పర్ కేస్తో బిగిన్ అయిందా? లోవర్ కేస్. అంటే మెథడ్ నేమ్ ఎప్పుడు కూడా మనకు దేంతో బిగిన్ అవుతుందమ్మా, మెథడ్ నేమ్ ఎప్పుడు కూడా మీకు లోవర్ కేస్తోనే బిగిన్ అవుతుంది. మెథడ్ నేమ్ దేంతో బిగిన్ అవుతుంది, లోవర్ కేస్తో బిగిన్ అవుతుంది. అండ్ మెథడ్ నేమ్లో మీకు ఏమైనా ఇంటర్నల్ వర్డ్స్ ఉన్నాయనుకోండి, మెథడ్ నేమ్లో ఇంటర్నల్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ ఇంటర్నల్ వర్డ్స్ మీకు దేంతో స్టార్ట్ అవుతాయమ్మా, అప్పర్ కేస్తో స్టార్ట్ అవుతుంది. అయితే అవన్నీ ఈరోజు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు, అందుకోసం ఇంకా ఎక్కువ చెప్పాలండి, ఈరోజు ఎక్కడితో ఆపేస్తాను. జస్ట్ ఏదో సిచ్యువేషన్ వచ్చింది కదా అంటే మళ్ళీ మీరు ఈరోజు M1 M2 M3 రాసేటప్పుడు మీకు ఇంట్లో డౌట్ వస్తుంది, M అనేది లోవర్ కేస్ M పెట్టాలా అప్పర్ కేస్ M పెట్టాలా అని డౌట్ వస్తుంది. అది దానికోసం క్లారిటీ ఇచ్చాను అంతే. మెథడ్ నేమ్ ఎప్పుడు బిగిన్ అయ్యేటప్పుడు దేంతో బిగిన్ అవుతుందమ్మా, లోవర్ కేస్తోనే బిగిన్ అవుతుంది. సో మధ్యలో ఏమైనా ఇంటర్నల్ వర్డ్స్ వస్తే అవి అప్పర్ కేస్తో స్టార్ట్ అవుతాయి, వాటి కోసం మనం ఫ్యూచర్లో మాట్లాడుకున్నాం. ప్రజెంట్ అయితే వేరియబుల్ నేమ్ అనేది మీకు లోవర్ కేస్తోనే స్టార్ట్ అవుతుంది, వేరియబుల్ నేమ్ అనేది లోవర్ కేస్తోనే స్టార్ట్ అవుతుంది, మెథడ్ నేమ్ అనేది కూడా లోవర్ కేస్తోనే స్టార్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ నేమ్ అంటే ఇవి X అని Y అని Z అని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాం కదమ్మా, ఆబ్జెక్ట్ నేమ్స్ కూడా మీకు దేంతో స్టార్ట్ అవుతాయమ్మా, లోవర్ కేస్తోనే స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ సెమీ కాలన్స్ కోసం ఈరోజు మనం ఏం మాట్లాడుకున్నామా, మెథడ్స్ని డిఫైన్ చేసేటప్పుడు, మెథడ్స్ని డిఫైన్ చేసేటప్పుడు ఎండింగ్లో
ఎట్టి పరిస్థితుల్లో సెమీకోలన్ రాయకూడదు. మెథడ్ డెఫినిషన్ టైంలో సెమీకోలన్ రాయకూడదు. సో మెథడ్ కాలింగ్ టైంలో కంపల్సరీ సెమీకోలన్ ఉండాలి. దీన్ని ఏమంటున్నామా, x.m1, x.m2, x.m3, దీన్ని ఏమంటున్నా, మెథడ్ కాలింగ్ అంటున్నా. ఓకే, మెథడ్ బాడీ అంటే అర్థం ఏంటమ్మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెథడ్ బాడీ? ఈ ఓపెనింగ్ బ్రాకెట్ నుంచి ఈ క్లోజింగ్ బ్రాకెట్ వరకు ఈ మిడిల్లో ఉండేదాన్ని ఏమంటున్నామా, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మెథడ్ బాడీ. ఓకే, సో మెథడ్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అని ఎవరైనా అడిగితే ఏం చెప్తారమ్మా, మెథడ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ reusability. Only one time you need to create a method. In future, any number of times you can reuse the method. ఆ మెథడ్ మీరు ఫ్యూచర్లో ఎన్నిసార్లు అయినా రీయూజ్ చేసుకోవచ్చు. సో మా ఫ్యూచర్లో మనం ఇన్హెరిటెన్స్ అనే ఒక కాన్సెప్ట్ చెప్పుకుంటామా. ఇన్హెరిటెన్స్లో ఏంటంటే ఒక మెథడ్ని మీరు వేరొక క్లాస్ నుంచి కూడా ఇన్హెరిట్ చేసుకోవచ్చు. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటమ్మా, మనకు తెలుగులో అయితే వారసత్వం. లైక్ మన ఫాదర్ ప్రాపర్టీస్ని, మన గ్రాండ్ ఫా ప్రాపర్టీస్ని మనం యూజ్ చేసుకునే రైట్స్ మనకు ఉంటాయి కదా. అదేవిధంగా ఇక్కడ పేరెంట్ క్లాస్, చైల్డ్ క్లాస్ ఉంటుందమ్మా. పేరెంట్ క్లాస్లో ఉండే మెథడ్స్ని మీరు చైల్డ్ క్లాస్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందమ్మా, పేరెంట్ క్లాస్లో ఉండే మెథడ్స్ని చైల్డ్ క్లాస్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా మనకి రికార్డింగ్ క్లాస్లో ఉంటాయి. మీకు ఫ్రీ టైం ఉండేటప్పుడు రికార్డింగ్ క్లాసెస్ అన్నీ కూడా చెక్ చేయండి. ఎందుకు బిగినింగ్ నుంచే మీకు చెప్తున్నా అంటే, యాక్చువల్గా మనకి కోర్ జావా 16 క్లాసెస్ అమ్మ, 16 క్లాసెస్. బట్ మనకు ఉండే టైం ఓన్లీ 1 వీక్ టైం. 1 వీక్ టైంలో మనం 16 క్లాసెస్ చెప్పలేం. సో దట్స్ వై నేను బిగినింగ్ నుంచి మీకు ఏం చెప్తానంటే, మన వీడియో డిస్క్రిప్షన్లో ఈ 16 క్లాసెస్ తలక లింక్ ఉంటుంది. సో మీకు ఫ్రీ టైం ఉండేటప్పుడు, మీకు ఖాళీ ఉండేటప్పుడు ఆ 16 క్లాసెస్ని 1 బై 1 మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. నేను చెప్పేంత వరకు ఆగొద్దు. సో అందులో మీకు ఏ డౌట్ వచ్చినా కూడా 10:40 క్లాస్లోకి రండి. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అర్థం కాలేదని చెప్పండి, ఐ విల్ రిపీట్ ఇట్. సో నేను మీకు రిపీట్ చేస్తాను, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేమ్మా. సో కోర్ జావా కంప్లీట్ అయిన తర్వాత మనం క్యూఐలోకి వెళ్తాము, మాన్యువల్ టెస్టింగ్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్లోకి వెళ్దాం. ఓకే, ఈ రోజుకైతే ఇలా క్లోజ్ చేస్తున్నా. సో సీ యూ ఆన్ టుమారో. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ షార్ప్ 10 o'clock రావడానికి ట్రై చేయండి అమ్మా. మనకున్నది ఓన్లీ 40 minutes టైం కదా. ఎగ్జాక్ట్గా 10 o'clock రండి. మీరు ఒక్క 1 minute మిస్ అయిన తర్వాత క్లాస్ అయితే మీకు అర్థం కాదు. సో షార్ప్ 10 o'clockకి క్లాస్కి అటెండ్ అవ్వండి. సో ఇదైతే ఇలా క్లోజ్ చేస్తున్నా. 10:40లో మీట్ అవుదాం. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే 10:40లో జాయిన్ అవ్వండి. బాయ్.